ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారి వెన్నంటే ఉంటామన్నారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు. సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు చెందిన కొంతమంది నేతలు రాజీనామా చేసి విజయరమణారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు విజయరమణారావు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సంపత్, టీఆర్ఎస్ నేత సుధాకర్తో సహా మరో 100 మంది తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అర్హులైన వారికి పింఛన్లు అందించకపోతే ప్రభుత్వం మెడలు వంచి సాధించుకుంటామన్నారు విజయరమణారావు. అసెంబ్లీ సమావేశాలు నడిచేటప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి ఛత్తీస్గఢ్ కరెంటు అవగాహన ఒప్పందం చేసుకొని ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కరెంటు ఆ రోజు మీరు 7 గంటలు 8 గంటలు ఇస్తున్న కరెంటు 3-4 గంటలు కూడా ఈరోజు రైతులకు కరెంట్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. మన ప్రాంతంలో దాదాపు పత్తి పొలాలు గాని మొక్కజొన్న పెరళ్ళు గాని దాదాపు అన్ని ఎండిపోయినాయి. పత్తి అయితే ఎక్కడ కూడా 3-4 క్వింటాలు కూడా ఎకరానికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. తేలేండి ప్రాంతం కుదురుపాక గాని, నారాయణపూర్ తేలేండి గాని, అదేవిధంగా చిన్నకరణ గాని ఈ సరౌండింగ్ ప్రాంతాలంతా కూడా వరి పొలాలు ఎండిపోయినాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం పంట నష్ట పరిహారం అంచనా వేసి ఆ రైతులను ఆదుకుందామని చెప్పే ఆలోచన మరి ఇక్కడ శాసనసభ్యులు గాని టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని ప్రభుత్వం ఉన్నటువంటి ఎవరు చేయకపోవడం నిజంగా కూడా బాధాకరం. మరి ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మీరు రబీలో పంటలు వేసుకోకుండా పొలాలు పెట్టుకోకుండా నాకైతే ఏం సంబంధం లేదు, మీ పంటలు ఎండిపోతే మా బాధ్యత లేదని చెప్పి ప్రభుత్వం ఈ రోజు మరి తప్పించుకో చూస్తా ఉంది. 455 మంది రైతులు మరి ఆత్మహత్య చేసుకోవాలి. నిన్నటి వరకు కేవలం 455 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 73 మంది రైతులే ఈ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకోని చెప్పి ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూస్తా ఉంది. కరీంనగర్ జిల్లాలో అయితే 17 మంది రైతులు ఆత్మహత్య చేసుకోని చెప్పి చెప్తా ఉంది ప్రభుత్వం. ఈ చేతగాని ప్రభుత్వానికి, ఈ చేతగాని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్ళ కళ్ళు నలిపేయడం కోసం ఎంతో కొంత రైతు కుటుంబాలను ఆదుకుందామని చెప్పి మొన్న తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 56 మంది రైతులకు 50,000 రూపాయలు ఇచ్చి ఆ రైతులను కూడా ఆదుకోవడం జరిగింది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కూడా రైతులను ఆదుకుంటాం. ఈ నియోజకవర్గ రైతులకు అండగా ఉంటాం. రైతులకు ఏ కష్టం వచ్చినా రైతుల వెన్నంటి ఉండి రైతు కష్టాలలో పాల్పంచుకుంటా అని చెప్పి పాపం కేసీఆర్ ఇంట్లో మాత్రం ఆయన ముఖ్యమంత్రి ఉండాలి, కొడుకు ఎమ్మెల్యే మంత్రి ఉండాలి, బిడ్డ ఎంపీ ఉండాలి, అల్లుడు ఎమ్మెల్యే మంత్రి ఉండాలి, నలుగురికి 4 పదవులు ఉండాలి. కానీ పాపం వాళ్ళు చెప్తా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, ఈ ప్రభుత్వం చెప్తా ఉంది పింఛన్లు మాత్రం ఒకటే ఉండాలండి కుటుంబంలో. నేను అడుగుతా ఉన్నా, కుటుంబానికి ఒకటే పింఛన్ ఉండాలన్నప్పుడు మీ ఇంట్లో నలుగురికి పదవులు ఎందుకని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏ ఒక్క పింఛన్ తీసేసినా ఈ ప్రభుత్వం వెంబడి పడతాం. ఈ టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఖచ్చితంగా ఎవరి పింఛన్ తీసేసినా టిఆర్ఎస్ పార్టీ నాయకులే దాని బాధ్యత వహించాలి. ఏ ఒక్క పేదవాడు చనిపోయినా, ఏ ఒక్క రైతు చనిపోయినా దానికి పూర్తి బాధ్యత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ పింఛన్లు ఇప్పించే బాధ్యతను మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటది. ఖచ్చితంగా పింఛన్లు ఇచ్చే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. రైతులు సన్నద్ధం చేయకుండా రైతుల ఆత్మహత్యకు కారణమవుతున్నటువంటి ప్రభుత్వాన్ని తప్పకుండా మెడలు వంచేటువంటి కార్యక్రమాలు చేస్తాం రైతుల పక్షాన. ఈ నెల 9న ధర్మపురిలో నిర్వహించిన గోదావరి మహారతితో కార్తీక మాసాన గోదావరి పుణ్యక్షేత్రం మరింత పరమ పావనమయ్యింది. నవంబర్ 4న సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లిలో గోదావరి మహారతి చైతన్య రథానికి
పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గోదావరి మహారతి వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధర్రావు చేపట్టిన ఈ హారతి కార్యక్రమం విజయవంతంగా 3 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సుల్తానాబాద్ నుండి 3 బస్సుల్లో భక్తులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గోదావరి హారతిపై హైదరాబాద్లోని ఓల్డ్ అల్వాల్లో ఈరోజు సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మురళీధర్రావుతో పాటు గోదావరి మహారతి ఉత్సవ కమిటీ జిల్లా కన్వీనర్ ఖ్యాతం వెంకటరమణ, మరో 50 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. గంగా నదితో కలుస్తున్నది. గంగ తత్వంలో గోదావరి కలుస్తున్నది. కాబట్టి మనం రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం ఒకటి, భారతదేశం యొక్క ఆధ్యాత్మికత ఒకటి, భారతీయ ప్రజలంతా ఒకటి, కులాలు, మతాలు, వర్గాలు, శ్రేణులు, వర్ణాలు ఏవైనప్పటికీ కూడా రాబోయేటువంటి భారతదేశం అందరూ ఒక్కటిగా ఒక దాని మీద నిలబడ్డ భారతదేశం అని మనందరం కూడా సంకల్పం చేస్తున్నాం. సుల్తానాబాద్లోని వ్యాపార వాణిజ్య కాంప్లెక్స్ గదులను వేలం నిర్వహించి దళితులకు, వికలాంగులకు, నిరుద్యోగులకు 25 గదులను కేటాయించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ నేతలు. కాంప్లెక్స్ లో ఉన్నటువంటి రూములను చట్ట ప్రకారంగా బహిరంగ వేలం ద్వారా సంవత్సరానికి వేలం వేసుకుంటూ ఎస్సీలకు, వికలాంగులకు ఉన్నటువంటి వ్యక్తులకు కేటాయించాల్సి ఉండగా గత 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉన్నటువంటి కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వాటిని తమ తాబేదారులకు కేటాయించి ఎస్సీలకు చెందవలసినటువంటి లబ్ధి పొందాల్సినటువంటి పరిస్థితి కలగనీయకుండా తమ పబ్బం గడుపుకుంటున్నటువంటి వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఈ వేలాన్ని పారదర్శకంగా, స్వచ్ఛందంగా గౌరవ సర్పంచ్ గారు, అదేవిధంగా ఈఓ గారు వేలం నిర్వహించి వాటి లోపల 25 రూములను దళితులకు కేటాయించాల్సిందని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఆ హయాంలో మా ఎస్సీలను అనగదొక్కడం జరిగింది. మాకు పంచాయత్ రిజర్వేషన్ ఆధారం ప్రకారం మాకు 100కి 30% రిజర్వేషన్. ఆ రిజర్వేషన్ అనుకూలంగా మాకు ఇవ్వడం లేదు, మా ఎస్సీలకు రావడం లేదు. ఎవరినో ఒక్కరు తొత్తులను పెట్టుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది నాకు. మరి అదే విధంగా ఇప్పుడు జరగబోతున్న రిజర్వేషన్ ప్రక్రియలో మాకు 30% కావాలని మేము డిమాండ్ చేసినాం. దేశానికి స్వతంత్రం వచ్చి 65 సంవత్సరాలు అయినా కూడా మళ్ళీ సుల్తానాబాద్ కొరకు బిఆర్ అంబేద్కర్ గారు మళ్ళీ రాజ్యాంగం ఇచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మరి ఇక్కడటువంటి బీసీ దొరలే
మరి ఈ రిజర్వేషన్లను కంప్లీట్ తుంగల దొక్కిళ్ళు ఇక్కడున్న దళితులకు ఒక్క ఇంచు భూమి కేటాయిస్తారని చెప్పి మీ ద్వారా నేను అడుగుతున్నాను. ఇవాళ ఈ దళితుల ఓటు 30% దళితుల ఓటుతో గెలిచినటువంటి ప్రజానాయకులు వీళ్ళు కంప్లీట్ తుంగల దొక్కి రిజర్వేషన్లు గంగలు కలిపి కేవలం వాళ్ళ మేమనంటే మాటకు మాది పారదర్శక ప్రభుత్వం, మేము శ్వేతపత్రం విడుదల చేస్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా శ్వేతపత్రం విడుదల చేస్తావా? మరి ఇంటికి చెప్తావా? ఈ విషయంలో నువ్వు ఖచ్చితంగా రేపు దళితులకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాప్రభుత్వం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో అయ్యేటువంటి వాగ్దానాల దేశంలో దళితులకు రావాల్సిన రిజర్వేషన్లు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి అంటున్నాడు. వృద్ధాప్య వితంతు పెన్షన్లు అర్హులకు రావడం లేదంటూ నారాయణపూర్ గ్రామంలో కొంతమంది మహిళలు తమ గోడును తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణరావుకు వెళ్లబోసుకున్నారు. పత్తికి ధర లేదని, వ్యవసాయం భారంగా తయారైందన్నారు. ఇటు మందులేడ తెస్తాము, మేము ఎట్లా బతుకుతా? ఈ ప్రభుత్వం ఇట్లా చేసుడు మమ్మల్ని ఎట్లా బతుకుతాం? 20 గుంటలు వేయండి, 20 గుంటలు మేము రైతు పాకెట్లు కట్టుకుంటాము, మందులు ఎట్లా వేసుకుంటాం? అదేనయ్యా మా కడుపులు మండిపోతాయి. ఎప్పుడారా 5 క్వింటాల పత్తి వెళ్తే మేము ఏం పాకి కట్టుకుంటాం? మేము ఎట్లా చదివించుకుంటాం పిల్లలు? కన్నదోని కూడా చూసేటోళ్ళు లేరు. ఎందుకయ్యా ఇట్లా రైతులను కాడుకున్నాడు? మేము